ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గుడ్ మార్నింగ్ బాబీ. గుడ్ మార్నింగ్. ఏంటి సుబ్బారావు ఇంకా రాలేదా? రాలేదు, నడుము విరిగింది. ఏ కాల్ జారాడా? కాదు, వాళ్ళ ఆవిడ దగ్గర నోరు జారాడు. ఏమని? రెండో సెటప్ ఉందని. అందుకని నడువు విరగొట్టేసిందా? అవును, నడుము ఉంటేనే కదా సెటప్ ఉండేది. గుడ్ మార్నింగ్ సార్. ఇవిగోండి సార్ మీకు వచ్చిన లెటర్స్. ఏంటి గోపి ఇన్ని లెటర్స్? అదే నాకు అర్థం కావట్లేదు. గౌరవనీయులైన గోపీకృష్ణ గారికి నమస్కారములు. పెళ్లి పందిరిలో మీ యాడ్ చూసాం. మీ క్వాలిఫికేషన్స్, మీ ఉద్యోగం మాకు నచ్చాయి. మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం. మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం. మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం. ఏంటి, పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా? నేను ఇవ్వలేదు, మా బామ్మ ఇచ్చి ఉంటుంది. ఎవరిస్తే ఏంటి, కవర్లు వచ్చాయి కాబట్టి చించి చదివేస్తే ఓ పని అయిపోద్ది. చదవండి అయ్యా, ఫిగర్ బాగుంటే చెప్పండి. పిల్ల పెద్ద బాగోలేదు, నాకు నచ్చలేదు. పేరు అనంతలక్ష్మి, ఊరు అనంతపురం, హైట్ 5.6, వెయిట్ 56, చదువు బిఏ, స్పెషల్ నోటు పిల్లలిద్దరు కోరినంత కట్నం ఇవ్వండి. ఇట్లు అనంతలక్ష్మి, ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్లల పుట్టు అంటే ఇదే. చేసేసుకో, కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు. ఆ పని ఏదో నువ్వు చెయ్యి. చెయ్యొచ్చు, కానీ వెంకటలక్ష్మి ఒప్పుకోదు. ఆవిడెవరో? వాళ్ళ ఆవిడ. వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్నట్లే ఉంటది. ఏమంటే ఈ ముఖం మన ఆఫీసర్ తుంచు ముఖం చెంచేశ్వరే గారి ముఖానికి దగ్గరలో ఉంది. నమస్తే సార్. మీకు 100 ఏళ్ళు ఆయుష్ సార్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. విన్నాను. నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత అభిమానం. ఏమిటిదంతా? మన గోపికృష్ణకి పిల్ల సెటప్ చేస్తున్నాం. అదే పెళ్లి చేయడానికి. ఓహో, ఏమయ్యా గోపి, ఆఫీస్ ని మ్యారేజ్ బ్యూరో చేసావా? అయినా పెళ్లి పందులు యాడ్ ఇచ్చినోడు ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్, మా బామ్మ ఇచ్చింది. మీ బామ్మ ఇచ్చినా మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం. ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికొస్తుంది. మైండ్ ఇట్. నీతో పర్సనల్ గా మాట్లాడాలి, లోపలికి రా. నాతో మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడాలట. పర్సనల్ గా కాదు, లోపలికి వెళ్ళి తెలుస్తుంది. ఓ బామ్మా, బామ్మా ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? ఎనర్జీ పోద్ది. మెల్లిగారు మెల్లగా పిలవడానికి ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు. సీరియస్ మ్యాటరా? ఏమిట్రా, ఏమైంది? పెళ్లి పందిరిలో నా గురించి యాడ్ ఇచ్చావా? ఇచ్చాను. నాకు చెప్పకుండా యాడ్ ఎందుకు ఇచ్చావు? చెప్తే ఇవ్వనివ్వవు కదరా. ఆహా, అందుకని చెప్పకుండా ఇచ్చేస్తావా? అయినా యాడ్లో ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఈ రోజు నా పెళ్లి ఒక టాపిక్ అయిపోయింది. అందరూ పెళ్లి గురించి సలహా ఇచ్చేవాళ్లే. అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను. అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని. ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను. నేను చేసుకోవాలనుకున్నప్పుడు, నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే చేసుకుంటాను. ఎలా? ఒరేయ్, పెళ్ళామంటే నిన్ను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదిరా. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు. దొరికినప్పుడే చేసుకుంటాలేవే. వీడిని నాకు అప్పచెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకి వెళ్ళి కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచినందుకు వీడికి నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు. నేను చస్తే గాని వీడికి నా విలువ తెలీదు. అమ్మో, మ్యాటర్ చావుల దాకా వెళ్ళిపోయింది. ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే. జామ్. రే గోపి, నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి. అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా? లేదు, నేనే వచ్చాను. ఎందుకంటే నాకు దాని వెర్షనే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వే కొంచెం అర్థం చేసుకో. కొంచెం కాదు, పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నాను రా. అడగందా అమ్మాయినా ఎలా పెట్టదో, పరిచయం లేని అమ్మాయి అయినా అలా అర్థం కాదు. అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు, వెళ్ళి వెతుక్కోవాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. నీకు కాబోయే పెళ్ళం ఎక్కడో ఉండే ఉంటుందిరా. ఎక్స్క్యూజ్ మీ. యా, ప్లీజ్ కమ్. ఐఎమ్ ప్రియా. ఐఎమ్ గోపీకృష్ణ. ఐఎమ్ ఎంఎస్ వీడి గ్రాండ్ ఫాదర్. శ్రీమిత్ర ఎస్టేట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేనేం చేయట్లేదు. చేసుకుంటే వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న మంచి సంబంధాలు ఉన్నాయా? మా దగ్గర ఉండేవన్నీ మంచి సంబంధాలేనండి. ఇప్పటి వరకు మా బ్యూరో తరఫున చాలా పెళ్లిళ్ళు చేశాం. ఇంతవరకు ఏజెంట విడాకులు తీసుకోలేదు. ఓ, అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా బ్యూరోని సెలెక్ట్ చేసుకుంటారు. నిజమండి, నిజంగా. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారండి? ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఇలాగే. ఫీజ్ 5000. నాకు తెలుసు, చాలా తోటలు కట్టా.
ఇంతకీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటది? అదేనండి కట్నం. చచ్చా, నా కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి. ఆ అమ్మాయి నచ్చితే చాలు. నిజమండి, నిజంగా నిజమండి. వాడు అంతేనమ్మా, అమ్మాయి నచ్చితే చాలు. కానీ అమ్మాయి నచ్చాలి. నచ్చాలంటే బాగా అందగత్తై ఉండాలి, బాగా చదువుకోవాలి, తెలివైందై ఉండాలి, అన్నిటిని మించి అనుకుని ఉండాలి. ఎరా ఇయ్యనా? ఇవన్నీ ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే ఇయ్యమ్మా. 1 minute. ఓకే. ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అన్ని ఓకే చేసేద్దు. దొరకూర ఎక్కడ దొరుకుతాయి పెంచోడ. సర్లే. ఇక్కడ సంతకం పెట్టరా, నేను పెడితే బాగోదు. దీనిలో అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఈ అమ్మాయి పేరు నేహ, జూబ్లీ హిల్స్ కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తుంది. బ్యాంక్ ఎంప్లాయా? అయితే లోన్లు బాగా తీసుకోవచ్చు. ఊరికే అన్నాను. ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు భావన, స్టడీస్ కంప్లీట్ చేసి డాన్స్ స్కూల్ రన్ చేస్తుంది. ఫ్యూచర్లో నీ ఉద్యోగం పోయినా మధ్యలో వాయించుకు బతికేయచ్చురా. నువ్వు కొంచెం సైలెంట్ ఉంటావా? అలాగే. ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు సావిత్రి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మరి ఆ ఫోటో ఎక్కడ ఎందుకుంది? వాళ్ళ పేరెంట్స్ ఎలాగైనా పెళ్లి చేయాలని, ఓ అందుకే. సరేనండి, ఈ ముగ్గురు అమ్మాయిలు ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చూపులు అరేంజ్ చేయమంటారా? వద్దండి. అదేంటి, వాళ్ళని చూడరా? చూస్తాను, పెళ్లి చూపుల్లో కాదు, బయట. నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదండి. ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్ గా నచ్చితే వాళ్ళని చేసుకుంటాను. మిగిలిన ఇద్దరికి వేరే సంబంధాలు చూడండి. నా విషయం వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి వేరే సంబంధాలు చూడొద్దు. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు? నా వల్ల మీకు గాని మీ బ్యూరోకి గాని ఎటువంటి ప్రాబ్లం రాదు. నిజమండి, నిజంగా నిజమండి. ఓకే. వాడు అంతేనమ్మా. ఫీజు ఇదిగో, నువ్వు దారా. దా. అంతే, వస్తామండి. భాగ్యం, వసే భాగ్యం, వసే నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చుక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే, కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావు అంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా, ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటా నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుణ్ణి 6 అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి. వీళ్ళు తొందరగా కాఫీ పట్టరా. అలాగే. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.
మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు, ఇప్పుడు దీని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద పేసన కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ. ఇదిగా అదిగో వస్తుంది. త్వరగా బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజే ఫాలో అవడం ఎందుకు? ఆ అమ్మాయి ఇల్లు ఇదే అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. అమ్మాయి స్కాచ్ విస్కీ లాగా ఉంది. వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో. ఓకే. వెళ్ళు. సార్, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బ్రహ్మాండంగాను. ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి. అలాగే. ఏమండి నీళ్లు తీసుకోవచ్చా? తీసుకోండి. ఇదేంటంటే వాటర్ కోకులో మిక్స్ చేస్తున్నారా? స్ట్రాంగ్ గా ఉంటాను. కోక్ స్ట్రాంగ్ గా ఉంటావేంటి? అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్. అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. మరి అయితే కుదరదు. అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను. నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. మరి నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. అయితే కుదరదా? మీకు అకౌంట్ ఉందా? ఉందా? మరి మీరు పెట్టొచ్చు కదా. పెట్టను. ఏ నాకు ఇష్టం లేదు. అయితే నేహ గారితో పెట్టించుకోవచ్చా? పెడితే పెట్టించుకోవచ్చు. ట్రై చేస్తాను. ఇటువంటి ఇదిగో వెళ్ళి పెట్టిందిరా. సరే, టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి. అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు. దానికి కూడా అకౌంట్ కావాలి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా. ఏది ఒకసారి ట్రై చేయండి. వస్తుంది, రండి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్. అది కస్టమర్స్తో అలా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఏంటయా బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి? బాటిల్ ఎవరికి కావాలయా? వాటర్ పట్టుకెళ్తున్నా. అదే సార్, వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి? వాటర్ ఎవరికి కావాలయా? బాటిల్ పట్టుకెళ్తున్నా. అదే సార్, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతారేంటి? వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే శాంతంగా అడగచ్చు కదా. ఏది ట్రై చేయి. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి సార్? అవసరం కాబట్టి. ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయినా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గోపీకృష్ణ. ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మంత్లీ శాలరీ 15,000, ఇయర్లీ బోనస్ 15,000, ఓన్ హౌస్ ఉంది, ఓన్ బైక్ ఉంది. మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే. నేనా? మీరెవరో నాకు పరిచయం లేదే. పరిచయం ఏముందండి, చేసుకుంటే అయిపోతుంది. అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు. మీ ఇష్టం, పెడితే పెట్టండి, లేకపోతే లేదు. హలో, అప్లికేషన్ ఇవ్వండి. నాకు తెలుసండి మీరు పెడతారని. నేహ, చాలా మంచి పేరండి. థ్యాంక్స్ అండి. ఓకే. అమ్మాయి భలే ఉందిరా. ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాలి. ఎవరినైనా నన్ను చేర్పించాయా? నిన్న ఈ వయసులోనా? ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా? కావాలంటే సాగర సంగమంలో సాంగ్ పెట్టు, కమలహాసం లాగా నూతి మీదకి తకిట్ట తకిట్ట తందానా అని పాడతావు. నువ్వు నూతి మీద ఎక్కక్కర్లేదు, గోతులోకి దూకక్కర్లేదు, కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎవడాడు? చెప్పను, జాయిన్ చేసి చూపిస్తా. ఎస్, ఐ సీ. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అన్న ఒక 500 అన్న. 5 నిమిషాలు 500. అని కడుపుసాల కూడా మొత్తం తిన్నాడన్నా. ఆడు గట్లనే తినాలి, నువ్వు గిట్లే ఇయ్యాలి, నేను గిట్లే అమ్మాలన్న. 500కి ఐస్ క్రీమ్ తినేసావా? ఇంకా ఉంటే ఇంకా తినేవాడిని. ముందు డబ్బులు ఇచ్చేసిరా. మానే రేపటి నుంచి 1000 రూపాయల సరుకులు తెస్తారా నాయన? ఇదిగో. థ్యాంక్స్ అన్న. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. వాట్? ఈ కుర్రాడికి డాన్స్ నేర్పించాలా?
ఈ బాడీ చూస్తుంటే బెండయ్య బాడీలా కనిపించట్లేదే. అలా అనకండి, వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకేం ఇష్టం లేదు. మరి నీకేం ఇష్టం? తినడం. ఆ, అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి. మీరు ఎలాగైనా క్లాస్లో జాయిన్ చేసుకుని డాన్స్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి. వాళ్ళు డాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి, సంగీతంలో గొప్పవాళ్ళు. ఓ సారీ అండి, కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను. అరటిపళ్ళు అరటిపళ్ళు. రే గోపి, నా కట్టుబడి కొనిరా. తర్వాత కొనిస్తాలేరా? డాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే అది కొనిస్తానావుగా. ఇదిగో, ఇదిగో. చిన్నపిల్లడు కదండి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ నటరాజు అని పిలుచుకుంటారండి. మీరు దయతలిసి వాడికి డాన్స్ నేర్పిస్తే అండి. ఇట్స్ ఓకే, ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేతులు ఇలా పెట్టు. 1 2 3 4 5 6 7 8 చేయి. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక చాలే పో. ఒక్కసారి అరే పోయే కన్న ముందు రంజిత్ నువ్వు రా రా రా. దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. స్టాప్ దేర్. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పిన దాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బొక్షన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి? ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏం స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ కొత్తగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. నీ పాపం ఈ టైంలో పాట భరతం భరత చూడు. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు. మరే ఇదిగో వనభోజనానికి కూర్చోండి, గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటాయి సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళండి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. ఈ మాత్రం జంగల్కే భయపడతారు భయ్. లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది లైట్ ఐటమ్ తీసుకోవడానికి మీ జనరు తీసుకోవా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావుల టెన్షన్ ఎక్కువ ఉందిరా. పాముల కన్నా పుల్లు డేంజర్. ఎలుగుబెట్టి అనుకున్నాను. సూర్యబాబు నేను వెళ్తాను రా. ఎక్కడికి? శ్రావణ డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మని చంపేస్తాడు రా. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. నేను వెళ్ళకపోతే అమ్మాయికి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతుకుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. ఏ అవును లేరా, చెప్తాను కదా చూసుకోండి. ఓకే. దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి. నర్సి మేడం నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. దగ్గరికి
శ్రావణి గారు చెప్పేసి వినండి ప్లీజ్. శ్రావణి గారు అరొకటి ప్లీజ్. చెప్పేసి వినండి, మీరు ప్రమాదాలు ఉన్నారు. నా మాట ప్లీజ్. మీరే భయపడకండి శ్రావణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మమని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను. ఆ రోజు తాగిన మొదలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకే పర్వాలేదు. మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి. దయచేసి మీరు బయటకు మాత్రం రావద్దు. వెంకీ, ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఒరేయ్, ఆ వెంకీ గడి ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సావధాన్. స్పీడ్ అప్. 4564 రాజన్. yes sir. 4565 సుధీర్. yes sir. 4566 అర్జున్ సింగ్. yes sir. 4567 వెంకటేశ్వరరావు. 4567 వెంకటేశ్వరరావు. I repeat 4567 వెంకటేశ్వరరావు. yes sir. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూరిబాబు. ఎస్ సార్. సావధాన్. విసర్జన్. రామో క్యాచ్. ఒరేయ్, చూసేశారా? ఏంటిది? అడవులేదో గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం. సార్ పో. వీడొచ్చాడంట్రా. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమ్మన్నారని. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమ్మన్నా. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్ఏక్గా ఉంది. నిన్న ఇంకో మాట జరిగిందట. ట్రైన్లో మా ట్రైన్ లెక్చర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు, లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు. బాస్టర్స్. ఇంతకీ వాళ్ళెవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏ లే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? Shut up! ఊరు కొత్త కదా. Get lost! Idiots! Get back to work!
ఐఎమ్ సారీ భరత్ దే ఆర్ డాంకీస్ కమాన్ టెల్ మీ కెమెరా కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినా పంజాగుట్టలో అరుణా స్టూడియో కదా? కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు. మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి. ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. బాగానే తీసారా? ఫోటో ఇందులో పెట్టు, ఇవంతా మార్చు, అవి కవర్లో పెట్టు, ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీ? చాలా బాగా రావాలి ఫోటో, మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్, సరిగ్గా నుంచోండి. కొద్ది పక్క. ఓకే ఓకే.